ఫ్రెండ్స్ కాంపాక్ట్ ఫోన్స్ చూడడానికి చాలా బాగుంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, సింగిల్ హ్యాండ్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఎట్లా క్యారీ చేయాలనే ఫోన్ పాకెట్ లో పెట్టుకున్న లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా కంఫర్ట్ గా ఉంటాయి. కానీ ఈ ఫోన్స్ అనేవి ఇప్పుడు కనుమరుగు అయిపోయాయి. వీటి ప్లేస్ లో మనకి ఇలాంటి పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్స్ అయితే వచ్చాయి. 6.7 ఇంచెస్, 6.8 ఇంచెస్, 6.9 ఇంచెస్. ఈ ఫోన్స్ మనం పాకెట్ లో పెట్టుకుని క్యారీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక ½ కిలో బరువుని మన జోబులో పెట్టుకుని క్యారీ చేస్తే ఎంత అన్కంఫర్ట్ గా ఉంటుందో అలా ఉంటుంది. కానీ ఈ 2025లో ఈ కాంపాక్ట్ ఫోన్స్ కి అయితే చాలా హ్యూజ్ డిమాండ్ అయితే ఉండబోతుంది. నేను చెప్పేది కాదు, రీసెంట్ గా కొన్ని మొబైల్ బ్రాండ్స్ అయితే ఒక సర్వే చేసాయి. వాళ్ళ యూజర్స్ ఆ బ్రాండ్స్ నుంచి ఏం కోరుకుంటున్నారని సర్వే చేస్తే అక్కడ తేలింది ఏంటంటే ఈ కాంపాక్ట్ ఫోన్స్ ని ఇష్టపడుతున్నారంట. దీని కారణంగా కొన్ని టాప్ బ్రాండ్స్ అయితే కాంపాక్ట్ ఫోన్స్ అనేది తీసుకొని రాబోతున్నాయి. రీసెంట్ గా Xiaomi అయితే Xiaomi 15 అనే ఒక ఫోన్ ని కాంపాక్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అలాగే సామ్సంగ్ నుంచి, అలాగే OnePlus నుంచి, Oppo, Vivo ఇలాంటి టాప్ బ్రాండ్స్ నుంచి అయితే మనం కాంపాక్ట్ ఫోన్స్ అయితే చూడబోతున్నాం. OnePlus నుంచి మనకి ఈ మంత్ లో అయితే ఫోన్ అయితే వస్తుంది, కాంపాక్ట్ ఫోన్. వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఒక పేజ్ క్రియేట్ చేశారు. OnePlus 13S అనే ఒక కాంపాక్ట్ ఫోన్ అయితే మనం చూడబోతున్నాం. అలాగే ఫ్యూచర్ లో మనకి ఇప్పుడు నేను చెప్పి ఈ ఫోన్స్ అనేవి మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఫ్యూచర్ లో మనకి రెడ్మీ, రియల్మీ, IQ, మోటరోలా ఈ బ్రాండ్స్ నుంచి కూడా మనం కాంపాక్ట్ ఫోన్స్ అయితే చూడొచ్చు. ఈ బ్రాండ్స్ నుంచి కాంపాక్ట్ ఫోన్స్ వస్తే మనకి బడ్జెట్ లో రావచ్చు. అండర్ 20,000, 25,000 దగ్గరలో అయితే మనం కాంపాక్ట్ ఫోన్ చూడొచ్చు. అలాగే కాంపాక్ట్ ఫోన్స్ అంటే చాలా మంది భయపడేది ఒక దగ్గర భయపడతారు. ఫోన్ అనేది చిన్నగా ఉంటుంది, ఓకే వాళ్ళు చిన్న ఫోన్ తీసుకుందామని తీసుకుంటారు. కాకపోతే అందులో బ్యాటరీ కూడా చిన్న సైజ్ లో ఉంటుంది, కెపాసిటీ ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. బట్ దీని కారణంగా బ్యాటరీ చాలా ఫాస్ట్ డ్రైన్ అయిపోతుంది. అలాగే మనం రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెట్టాలని ఒక భయం అయితే ఉంటుంది. కానీ ఈసారి ఆ ప్రాబ్లం అయితే మీకు ఉండదు, ఎందుకంటే బ్యాటరీ టెక్నాలజీ అయితే మారబోతుంది. మనకి చిన్న బ్యాటరీ ఉన్న ఎక్కువ కెపాసిటీ అయితే దానికి సపోర్ట్ చేసే విధంగా ఈ టెక్నాలజీ అయితే ఉంటుంది. బట్ బ్యాటరీ టెక్నాలజీ మారడం వల్ల మనకి చిన్న బ్యాటరీలో కూడా మనం ఎక్కువ కెపాసిటీ అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు మనం లిథియం అయన్ బ్యాటరీస్ అయితే చూసాం. అలాగే ఇక్కడ నుంచి మనం సిలికాన్ కార్బన్ బ్యాటరీ చూడబోతున్నాం కాంపాక్ట్ ఫోన్స్ లో. ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కి లిథియం అయన్ బ్యాటరీస్ కి తేడా ఏంటంటే, మీకైతే ఒక శాంపుల్ చెప్తాను. 2 సేమ్ సైజ్ బాక్సులను తీసుకొని ఒక దాంట్లో లిథియం అయన్ బ్యాటరీని మీరు టెక్నాలజీ యూజ్ చేసి 5000 mAh ఫిల్ చేస్తే అక్కడ ఆ బాక్స్ ఫుల్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ సిలికాన్ కార్బన్ బ్యాటరీలో మనం 6500 mAh అయితే ఫిల్ చేయొచ్చు. ఏంది ఇక్కడ మనకి 2 సేమ్ సైజ్ బాక్స్లే కదా. ఒక దాంట్లో మనకి లిథియం అయన్ బ్యాటరీ అనేది 5000 mAh కి ఫుల్ అయిపోతే బాక్స్, మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనేది 6500 ఎలా పడుతుంది అంటే, ఇది కొత్త టెక్నాలజీ. మనకి తక్కువ ప్లేస్ లో కూడా మనం ఎక్కువ కెపాసిటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని కారణంగా మనం ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్స్ లో బ్యాటరీ చిన్న సైజు ఉన్నా మనం అయితే కెపాసిటీని అయితే పెంచొచ్చు. ఈ లిథియం అయన్ బ్యాటరీస్ లో మనం కెపాసిటీని పెంచాలంటే బ్యాటరీ సైజ్ కూడా పెంచాలి. ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీలో అలా కాదు. మనకి తక్కువ సైజు ఉన్న బ్యాటరీలో కూడా మనం అయితే ఎక్కువ కెపాసిటీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీని కారణంగా మనకి కాంపాక్ట్ ఫోన్ లో తక్కువ సైజ్ బ్యాటరీలో ఎక్కువ కెపాసిటీని అయితే మనం చూడొచ్చు. దీని కారణంగా కాంపాక్ట్ ఫోన్స్ లో కూడా మనం అయితే ఎక్కువ సైజ్ బిగ్ బ్యాటరీస్ అయితే చూడబోతున్నాం. బిగ్ బ్యాటరీస్ అంటే సైజ్ పెద్దగా కాదు, చిన్న సైజ్ బ్యాటరీస్, కెపాసిటీ మాత్రం ఎక్కువ అయితే మనం కాంపాక్ట్ ఫోన్స్ లో అయితే చూసుకోవచ్చు. ఇదే మనకి అడ్వాంటేజ్ ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ లో. చిన్న బ్యాటరీలో కూడా మనం ఎక్కువ mAh కెపాసిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం కాంపాక్ట్ ఫోన్స్ లో అన్ని కాంప్రమైజ్ అవ్వాలా, కెమెరాస్ కానీ, లేకపోతే డిస్ప్లే క్వాలిటీ కానీ, లేకపోతే స్పెసిఫికేషన్స్ కానీ మనం అన్ని కాంప్రమైజ్ అవ్వాలని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సింది ఒక్క చోటే. మీరు కాంపాక్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే బట్ డిస్ప్లే చిన్న సైజ్ లో ఎలాగో ఉంటుంది, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారనుకోండి. డిస్ప్లే క్వాలిటీ మనకి ఫుల్ HD కాదు, 1.5K రిజల్యూషన్ తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ అలాగే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లో మనకి బడ్జెట్ ప్రాసెసర్ యూజ్ చేయట్లేదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లో మనకి 8 Elite ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. మీడియాటెక్ ప్రాసెసర్ లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9300, 9400 ఇలాంటి ఫ్లాగ్షిప్ హై పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే కెమెరాస్ కూడా మనకి బడ్జెట్ కెమెరాస్ లో కాదు, ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉన్న కెమెరాస్ అయితే వీళ్ళైతే ఇప్పుడు కాంపాక్ట్ ఫోన్లు అయితే యూజ్ చేయబోతున్నారు. డిస్ప్లే క్వాలిటీ, అలాగే మనకి బ్యాటరీ, అలాగే ఛార్జింగ్ స్పీడ్, అలాగే మనకి స్టోరేజ్ లో కూడా చాలా ఫాస్ట్ స్టోరేజ్ అయితే యూజ్ చేయబోతున్నారు. UFS 4.0 స్టోరేజ్, అలాగే LPDDR5X RAM, ఇలా అన్ని ప్రతి ఒక్కటి ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే యూజ్ చేస్తున్నారు ఈ కాంపాక్ట్ ఫోన్స్ అయితే. చాలా మంది కాంపాక్ట్ ఫోన్స్ అనగానే కాంపాక్ట్ ఉంటుంది బట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు తీసుకొచ్చే ఈ బ్రాండ్స్ అనేటివి మనకి తక్కువ ప్రైస్ లో తీసుకురావట్లేదు, చాలా ఎక్కువ ప్రైస్. అంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా Xiaomi 15 లాంచ్ అయింది కదా, వీటి ప్రైస్ ఎంతో తెలుసు, మొబైల్ ప్రైస్ ఎంతో తెలుసు మీకు. దీని ప్రైస్ అక్షరాల 65,000, బ్యాంక్ ఆఫర్ ఫోన్ 60,000 అయితే వస్తుంది. దీంట్లో స్క్రీన్ సైజ్ కూడా మనకి 6.36 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈ 6.36 ఇంచెస్ మనకి స్క్రీన్ సైజ్ ఉంటే మనకి కాంపాక్ట్ ఫోన్ ఎలా అవుతుందని మీకు ఒక డౌట్ రావు. కానీ ఇది కాంపాక్ట్ ఫోన్ అయితే అవుతుంది రియాలిటీగా చూసుకుంటే. మనం ఒకప్పుడు మనం 2013, 14, 15, 16లో మనం ఇలాంటి ఫోన్స్ ను చూసాం. ఇలాంటి ఫోన్స్ లో మనకి స్క్రీన్ అనేది 4 ఇంచెస్ ఉన్నా, 4.5 ఇంచెస్ ఉన్నా, ఇక్కడ టాప్ లో బాటమ్ లో మనకి ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఈ ప్లేస్ తో మొత్తం కలుపుకుంటే ఫోన్ సైజ్ అనేది
ఇప్పుడు ప్రెసెంట్ ఒక 6.5 ఇంచెస్ మొబైల్ సైజ్ ఎంత ఉందో అంత అయితే ఉండేది. ఇప్పుడు తీసుకొచ్చే ఈ కాంపాక్ట్ ఫోన్స్ లో మనకి ఎలా ఉంటుందంటే మొత్తం డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే తో మొత్తం కలుపుకొని వీళ్ళు 6.3 ఇంచెస్ అని చెప్తున్నారు. బట్ దీని కారణంగా మనకి కాంపాక్ట్ గా అయితే ఉంటుంది. డిస్ప్లే అనేది మొబైల్ ఎంత ఉందో అంత సైజ్ లో ఉంటుంది కాబట్టి మనకి కాంపాక్ట్ గానే ఉంటుంది. 6.3 ఉన్నా 6.2 ఉన్నా 6.1 ఉన్నా మనకి డిస్ప్లే సైజ్ అనేది మనకి చాలా పెద్దగా ఉంటుంది. ఫోన్ కూడా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది. బట్ మీరు ఇంత పెద్ద స్క్రీన్ కాంపాక్ట్ ఉండదు అనుకోకండి, కాంపాక్ట్ గా అయితే ఉంటుంది. ఇక వీటి ప్రైస్ కూడా మనకి ఎక్కువ అయితే ఉండబోతుంది. OnePlus 13s అన్న మొబైల్ అయితే రాబోతుంది. దీని ప్రైస్ కూడా మనకి 50,000 పైన అయితే ఉంటుంది. అలాగే వివో నుంచి రాబోయే వివో X200 Pro Mini కూడా మనకి 50,000 పైకి అయితే ఉండబోతుంది. ఈ ఫోన్ లో ఫ్లాగ్షిప్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి ఆల్రెడీ ఛానల్ లాంచ్ చేశారు 3 ఫోన్లని. ఈ 3 ఫోన్లని ఛానల్ లాంచ్ చేసి మనకి ఇండియాకి 2 ఫోన్లు తీసుకొచ్చారు. కాకపోతే మినీ సిరీస్ లో ఈ ఫోన్ ని తీసుకురాలేదు, కాంపాక్ట్ ఫోన్ ని. మిగతా 2 ఫోన్లు వచ్చాయి. ఈ ఫోన్ కూడా త్వరలోనే మనం అయితే చూడబోతున్నాం. అలాగే సామ్సంగ్ నుంచి కూడా సామ్సంగ్ S25 8 Gen ఒక ఫోన్ అయితే మనం చూడబోతున్నాం. ఇది కూడా కాంపాక్ట్ ఉంటుంది. దీని ప్రైస్ కూడా మనం 50,000 పైన అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మనకి ఓపో నుంచి చూసుకుంటే ఓపో Find X8s అని ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఇది కాంపాక్ట్ ఫోన్. అలాగే మనకి ఇక ఐఫోన్స్ లో యాపిల్ లో చూసుకుంటే కాంపాక్ట్ ఫోన్స్ అంటే మనకి ఐఫోన్ రీసెంట్ 16 లాంచ్ చేసింది. 15 కూడా మనకి కాంపాక్ట్ గా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు ఐఫోన్ SE4 రావచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి, చూడాలి. బట్ ఇది వస్తుందో రాదో తెలియదు కానీ యాపిల్ నుంచి మనకి చాలా కాంపాక్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ కాంపాక్ట్ ఫోన్స్ లో బ్యాటరీ అనేది మనకి 3500 ఇలా కాదు, మినిమం 4000 అబోవ్ బ్యాటరీస్ అయితే ఉండబోతున్నాయి. ఈ కాంపాక్ట్ ఫోన్స్ లో మనకి 4500 mAh 5000 mAh ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూజ్ చేశారు కదా ఈ ఫోన్స్ లో. సేమ్ వేరే మొబైల్ లో అంటే మనకి ఒక 6.8 ఇంచెస్ ఉన్న ఒక డిస్ప్లే సైజ్ ఉన్న ఒక మొబైల్ లో 5000 mAh బ్యాటరీ ఉంది. అలాగే ఈ కాంపాక్ట్ ఫోన్ లో మనకి సిలికాన్ బ్యాటరీనే. వీటికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 2 ఫోన్స్ లో మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీ సేమ్ టెక్నాలజీని యూజ్ చేశారు అనుకోండి. ఆ మొబైల్ లో మనకి స్క్రీన్ అనేది 6.8 ఇంచెస్ ఉంటే ఇంకొక మొబైల్ లో స్క్రీన్ అనేది 6.1 ఉంది. ఈ రెండిట్లో మనకి సేమ్ కెపాసిటీ 5000 mAh కెపాసిటీ ఉంది అనుకోండి. అప్పుడు మనకి బ్యాటరీ ఏది ఎక్కువ వస్తుందంటే ఈ కాంపాక్ట్ ఫోన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాటరీ కూడా ఎక్కువ అయితే కన్జ్యూమ్ అవ్వదు. ఈ కంపేర్ టు మనకి పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్ తో కాంపాక్ట్ ఫోన్స్ లో బ్యాటరీ మనకి 5000 mAh ఉన్నా, వేరే మొబైల్ మనకి 6.8 ఇంచెస్ స్క్రీన్ ఉన్న మొబైల్ లో 5000 mAh ఉన్నా మనకి కాంపాక్ట్ ఫోన్ లోనే మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఫ్యూచర్ లో అయితే మనం కాంపాక్ట్ ఫోన్స్ లో అయితే బ్యాటరీ కెపాసిటీ అనేది మనకి ఇంకా హ్యూజ్ అప్గ్రేడ్ అయితే అవ్వబోతుంది. ప్రెసెంట్ అయితే మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూజ్ చేయడం వల్ల బ్యాటరీ కెపాసిటీ అయితే చాలా హ్యూజ్ గా అయితే పెరిగిపోతుంది. ఈ కాంపాక్ట్ ఫోన్స్ మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. కాంపాక్ట్ ఫోన్స్ ని ఎవరు ఎక్కువ ఇష్టపడరు, చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్లు చూసి ఈ మొబైల్స్ చూసి కాంపాక్ట్ ఫోన్స్ చూస్తే మనకి చాలా కాంపాక్ట్ గా మనకి చాలా లైట్ వెయిట్ గా సింగిల్ హ్యాండ్ తో యూజ్ చేసే విధంగా మనకి చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ కాంపాక్ట్ ఫోన్స్ మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. అలాగే కాంపాక్ట్ ఫోన్స్ మనకి ఫ్యూచర్ లో ఈ రియల్మీ నుంచి కానీ అలాగే రెడ్మీ బ్రాండ్ నుంచి కానీ అలాగే IQ నుంచి కానీ మనకి మోటోలా ఇలాంటి బ్రాండ్స్ నుంచి చూస్తే వాటి ప్రైస్ ఎంత పెడతారో కూడా కామెంట్ చేయండి. మనకి వాటి ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 25,000 తక్కువ అయితే ఉండొచ్చు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ మాత్రం మనకి 50,000 పైకి అయితే వెళ్ళిపోతాయి. చూడాలి మనకి రియల్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ బ్రాండ్ నుంచి అలాగే IQ నుంచి మోటోలా నుంచి కాంపాక్ట్ ఫోన్స్ ఎప్పుడు వస్తాయో వాటి నుంచి రావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే వాటి నుంచి చేస్తే మనం ఖచ్చితంగా తక్కువ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడు రాబోయే కాంపాక్ట్ ఫోన్స్ అనేవి మనకి అంత తక్కువ ప్రైస్ ఉండవు, 50,000 పైకి అయితే వెళ్ళిపోతాయి. మీరు చాలా మంది కొనలేరు కాబట్టి ఆ బ్రాండ్స్ నుంచి రియల్మీ నుంచి కానీ రెడ్మీ నుంచి కానీ అలాగే IQ మోటోలా ఈ బ్రాండ్స్ నుంచి రావాలని మనం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఏదైనా కొత్త వీడియోస్ మీకు ఇన్స్టాంట్ గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఇమీడియట్ గా వాచ్ చేయొచ్చు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.